ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు స్టూడెంట్స్. ఫుడ్ పాయిజన్ కావడంతో 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ సరైన భోజనం కూడా పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిల్వ ఉంచిన ఆయిల్, ఎగ్స్, కూరగాయలు, పురుగులు పట్టినటువంటి బియ్యాన్ని వాడుతున్నారని మండిపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 2 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ సమస్యను ఎన్నో సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్ భారీగా నిరసన తెలుపుతున్నా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం. వరుసగా ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో హాస్టల్ ఫీజులు తీసుకుని పురుగుల భోజనం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, మళ్ళీ ఏదైతే మంగళగిరి మండలం నీరుకొండలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన అయితే మాత్రం పీక్ స్టేజ్కి చేరినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తరచూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్లినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 4 రోజుల క్రితం హాస్టల్లో ఫుడ్ తిన్నటువంటి 2 విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. వాళ్ళు చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అయితే గతంలో కూడా ఇలాంటి పరిస్థితే జరిగింది. తరచూ విద్యార్థులు అస్వస్థతకు గురి కావటం, అలాగనే నాణ్యత లేనటువంటి భోజనం. ఏదైతే ఫీజులకు సంబంధించి చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా నాణ్యమైనటువంటి భోజనం పెట్టట్లేదు. భోజనంలో చూసుకున్నట్లయితే పురుగులు వస్తున్నాయని కూడా విద్యార్థులు ఆరోపించారు. గతంలో కూడా విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. చాలా సార్లు ఆందోళనకు దిగటంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే క్వాలిటీ లేకుండా భోజనం పెట్టడం, పురుగులు వచ్చేటువంటి భోజనం, నిల్వ ఉన్నటువంటి కూరగాయలు వాడటం, సో ఇలాంటి సమస్యలు ఏదైతే విద్యార్థులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి ఆందోళన చేశారు. మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే కనీసం విద్యార్థుల సమస్యల మీద యాజమాన్యం పట్టించుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు దిగారు. అయితే 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురైనా కూడా మళ్లీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో రాత్రి సమయంలో భారీ సంఖ్యలో విద్యార్థులు ఒకసారిగా యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఆందోళనకు దిగారు. తమ సమస్య పరిష్కరించాలి, ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు మారట్లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు. దీనికి సంబంధించి తమకు అనారోగ్యం గురవుతుంది, తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం కూడా స్పందించింది. ఏదైతే విద్యార్థుల ఆందోళన అసలు ఏం జరుగుతుంది, యూనివర్సిటీలో ఫుడ్ కు సంబంధించి కావచ్చు, మిగతా విషయాలు ఏం జరుగుతున్నాయో దాని మీద ఒక నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్ ని ఆదేశించింది. గుంటూరు జిల్లాకు సంబంధించి సబ్ కలెక్టర్, ఆర్టీఓ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు మంగళగిరి ఎంఆర్ఓ అలాగనే డిఎస్పీలకు సంబంధించి ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ కమిటీ పూర్తి స్థాయిలో యూనివర్సిటీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ నివేదిక అందించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నళిని, అయితే రామారావు, విద్యార్థులంతా కూడా కలిసి ఇన్ని కంప్లైంట్స్ చేసినా యాజమాన్యం స్పందించకపోవడాన్ని వారు అసలు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడడం జరిగిందా యాజమాన్యం తరపు నుంచి? సో ఇప్పటికైతే మాత్రం యాజమాన్యం అయితే మాత్రం విద్యార్థుల ఆందోళనపై ఎలాంటి స్పందన లేదు. దీనికి సంబంధించి ఆల్రెడీ విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్నారన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. విద్యార్థులకి సర్ది చెప్పడం జరిగింది. ఏదైతే సమస్య ఉందో వాళ్ళ సమస్యకు సంబంధించి ఏదైతే మేనేజ్మెంట్ కి చెప్పాలని కూడా చెప్పారు. అయితే విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, పోలీసులతో కూడా ఒకటే చెప్పారు, తాము ఇదే సమస్య చాలా రోజులుగా ఎదుర్కొంటున్నాం, గతంలో కూడా తాము ఆందోళన చేశాము. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో హాస్టల్ మెస్ ఇన్ఛార్జి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు సమస్య పరిష్కరిస్తామని చెప్పారా కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం పరిష్కరించడం లేదు. దీనికి సంబంధించి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. హాస్టల్లో కూడా 100 మంది విద్యార్థులు ఉన్నారు. తరచూ ఇలాగ అనారోగ్యాలకు గురవటం, ప్రధానంగా అనారోగ్యాలకు గురవటానికి ఆహారం, నాణ్యత లేని ఆహారం పెట్టడమే కారణం. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అలాగనే చర్యలు తీసుకోకపోయినట్లయితే మళ్లీ విద్యార్థులందరూ కలిసి ఆందోళన కూడా చేస్తామని హెచ్చరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా స్పందించింది. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇప్పటి వరకు స్పందించకపోవటం వల్లే విద్యార్థులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. తరచూ ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారైనా సరే సమస్య పరిష్కారం కావాలి. మేనేజ్మెంట్ ఎందుకు స్పందించదు, తమ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఎందుకంటే హాస్టల్లో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి హాస్టల్ మెస్ ఫీజు రూపంలో భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేస్తుంది. దానికి తగ్గట్టుగా క్వాలిటీ భోజనం కూడా పెట్టకపోతే తాము ఎలాగ ఇక్కడ అన్నం తినాలి, అలాగనే చదువుకోవడానికి వచ్చామో ఈ ఫుడ్ సరిగా లేకపోయినట్లయితే తాము అనారోగ్యాలకు పాలవుతున్నామని కూడా విద్యార్థులు చెప్తున్నారు. నళిని.
రైట్ రామారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.